ఇప్పుడు మేమైతే కేదార్నాథ్లో ఉన్నాం. ఈరోజు 23 అక్టోబర్ క్లోజింగ్ సెరమనీ. ఈ రోజుతో టెంపుల్ అయితే క్లోజ్ చేసేసారు. ఇంతకు ముందే డోలీ యాత్ర కూడా కంప్లీట్ అయిపోయింది. డోలీ కూడా వెళ్ళిపోయింది. ప్లాన్ అయితే చేసాం ఎలాగైనా వెళ్ళాలి అని. 1 కాదు 2 కాదు, ఎన్ని ఆటంకాలు అంటే అన్ని ఆటంకాలు. అస్సలు అవ్వదురా ఈ ట్రిప్ అనిపించేసింది. లాస్ట్ మినిట్లో అదృష్టం ఏంటంటే క్యాన్సిల్ అయిపోయినాయి టికెట్స్. అప్పటికప్పుడైతే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని చెన్నై నుంచి ఢిల్లీకి అయితే వచ్చాము. నిజంగా కేదార్నాథ్ అంటే ఏంటో కళ్ళ ముందు చూపించేశాడు శివయ్య. మాకైతే పెట్టిన పరీక్షలన్నిటికీ వర్త్ అనిపించేలాంటి దర్శనం దొరికింది. మా ఒళ్ళంతా చేతులంతా మొత్తం విభూతి శివుడు శివలింగాన్ని అయితే ఇలా హగ్ చేసుకుని అయితే దర్శనం చేసుకున్నాను నేనైతే. మామూలు దర్శనం కాదు. ఇంకొక 6 నెలలు టెంపుల్ అయితే క్లోజ్ లోనే ఉంటది. ఎవరికి దర్శనాలు అయితే ఉండవు. శివయ్య ఒక్కడే ఒంటరిగా ఇక్కడైతే ఉండబోతున్నాడు. చాలా బాధగా ఉంది. ఖచ్చితంగా క్లోజింగ్ సెరమనీకి అయితే కేదార్నాథ్ లో ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి. ఓపెనింగ్ క్లోజింగ్ అయితే ఖచ్చితంగా రండి అని చెప్తాను నేనైతే. నార్మల్ టైం కంటే మీరు ఈ టైంలో రావడం వల్ల మీకు కలిగే ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఈ వీడియోలో మా కేదార్నాథ్ ట్రిప్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా జరిగిందో క్లియర్గా అయితే చూపించబోతున్నాను. ఇంక్లూడింగ్ క్లోజింగ్ సెరమనీ అండ్ స్నోఫాల్ కూడా. వీడియోనైతే ఎండ్ వరకు చూసేయండి. కేదార్నాథ్ ట్రిప్ కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడే చెన్నై రైల్వే స్టేషన్ కి వచ్చాము. పెద్ద బెటాలియన్ వేసుకొని ఈసారి యాత్ర మామూలుగా ఉండదు. స్టార్ట్ అయినప్పటి నుంచి ఏదో అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. అన్ని దాటుకొని రైల్వే స్టేషన్ దగ్గరకు అయితే వచ్చాం. ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్ళాలి. హాయ్ గైస్, ఇప్పుడే మేము చెన్నై మెట్రో అయితే వచ్చాము. మీరు మాతో పాటు వచ్చేయండి. పదండి పోదాం. We came to Chennai, now we are going to airport. రాండి ఇంట్లో కూర్చొని ఏం చేయబాకండి, ట్రావెలింగ్ రాండి. ఇప్పుడే బ్యాగ్స్ అయితే సెల్ఫ్ చెకింగ్ చేసేసాం. ఫుడ్ అయితే ఏమైనా తీసుకెళ్ళొచ్చు అన్నారు. నో ఇష్యూ అంట. ఓ పెద్ద టెన్షన్ తీరిపోయింది. టైం 12:20 అవుతుంది. బోర్డింగ్ అంతా కంప్లీట్ చేసుకొని వెయిటింగ్ ఫ్లైట్ కోసం. హలో హైరే ఫస్టర్. హైరే కన్నా నీ హలో, నా ఫోన్ అయితే లాగే బాగండి. హలో, ఫైనలీ హరిద్వార్ అయితే ఇప్పుడే రీచ్ అయ్యాం. నైట్ ఢిల్లీలో ట్రైన్ అయితే ఎక్కి మార్నింగ్ కి హరిద్వార్ అయితే రీచ్ అయిపోయాం. ఇంకక్కడే వెయిటింగ్ హాల్లో ఫ్రెష్ అప్ అయితే అయిపోయాం. మై హీరో. ఇప్పుడే ఫుల్ గా తినేసాం. కొన్ని గంటల మా జర్నీ తర్వాత మేమైతే దేవ్ ప్రయాగ్ దగ్గర ఆగాము. ఇక్కడ అలకనంద అండ్ భాగీరథి నది సంగమం అయితే జరుగుతుంది. చూడడానికి అయితే ఈ ప్లేస్ చాలా బాగుంది. మేము క్యాబ్ లో వచ్చాం కాబట్టి మేము అడిగిన చోటల్లో ఆపి మాకు నచ్చిన ప్లేసెస్ చూసుకొని వెళ్ళగలుగుతున్నాం. దేవప్రయాగ్ చూసుకొని స్టార్ట్ అయిన కొన్ని అవర్స్ తర్వాత మేమైతే దారీదేవి టెంపుల్ దగ్గర అయితే ఆగాం. ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్. ఈ చార్ధామ్ యాత్ర రూట్ కి అమ్మవారు క్షేత్రపాలకురాలు అండ్ ఈ అమ్మవారు మార్నింగ్ టైంలో చిన్న పాపలాగా, ఈవినింగ్ టైంలో ఓల్డ్ ఉమెన్ లాగా ఉంటుందని కూడా అంటారు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అమ్మవారు అయితే ఉగ్ర రూపంలో ఉన్నారు. మీరు కానీ చార్ధామ్ యాత్రలకు వెళ్తుంటే తప్పకుండా ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి, మర్చిపోకుండా.
ఇప్పుడే దారిదేవి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందో. ఫ్రెండ్స్ కేదార్నాథ్కి వచ్చేసాం ఫ్రెండ్స్. తింటూ ఉన్నాము ఫ్రెండ్స్. రూమ్ రెంట్ కంటే ఎక్కువ ఫుడ్కి అయింది ఫ్రెండ్స్. కానీ ఫుడ్ ఏం బాగాలేదు ఫ్రెండ్స్. పర్వాలేదు, బాగుంది. అదే మేము తీసుకున్న హోటల్ ప్రయాణం. బాగున్నాయా ఫ్రెండ్స్? కొత్త క్యాబ్ హ్యాపీ బర్త్డే ఉదయసరా. కమాన్ అందరు పోండి. పెట్టు. టపాస్ చూపిస్తున్నాడు వాళ్ళకి. భూచక్రం అది. రారా నాయన నువ్వు ఒకడు. రమ్మ హాయ్ ఫ్రెండ్స్. వెలిగండి హ్యాపీ చుచ్చుబుడ్డి. కమాన్ సెల్ఫీ క్యాంప్. హాయ్ ఫ్రెండ్స్, వీళ్ళు పొగంతనామా పట్టం మధ్య మేము ఉన్నాము. మా మధ్య పట్టు ఉన్నాయి, అర్థం కావట్లేదు. మా ఫుడ్ కష్టాలు. కేదార్నాథ్ కష్టాలు. ఒక మ్యాగీ 100 అంట ఫ్రెండ్స్. మా చెఫ్ చేస్తున్నాడు. చెఫ్ అందరూ 100 ఇవ్వాలి. కేదార్నాథ్లో మ్యాగీ కష్టం. ఈ నా తగిలి తిన్ను అసలు బతుంది. మ్యాగీ ఎలా ఉంది? కొంచెం ఉప్పు తగ్గింది, బాగుంది. కొనుక్కున్న ఇన్ని ఐటమ్స్ వస్తాయా మనకి? హాయ్ గైస్, ఎలా ఉందో చెప్పండి. ఇదే మేము తీసుకున్న రూము. చెత్త కుప్ప అంటే దారుణంగా తయారు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సోన్ ప్రయాగ్. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం ట్రెక్కింగ్ కి. ఇప్పుడే రూమ్ చెక్అవుట్ చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే రిజిస్ట్రేషన్ అయిపోయింది, చెకింగ్ వెరిఫికేషన్ అయిపోయింది. స్టార్ట్ చేయబోతున్నాం ట్రెక్కింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఉన్నారా ఫ్రెండ్స్ అందరూ? ఏది అనుష ఏది బాగా అనిపించింది. గణేష్ ఏడి? ఉన్నారు ఎలుగు పక్క గౌరీకొండకి వచ్చాము ఫ్రెండ్స్. అనుష వీడియో తీయడంలో బిజీగా ఉంది. బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే గౌరీకొండ దగ్గరకు వచ్చాం, ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం.
ఫ్రెండ్స్ మధ్యాహ్నం 1 గంట. ఇంకొకరు మిస్సింగ్ ఫ్రెండ్స్. అక్కడ కూర్చోన్నారు ఫ్రెండ్స్. చాలా తింటున్నావు ఫ్రెండ్స్. సాయంత్రం 6:30. మహాదేవ్ ఇంకా 8 కిలోమీటర్స్ ఉంది. ఇప్పటికి వెళ్తాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 7 అయింది టైము. బాదికి స్టార్ట్ చేసాము ఫ్రెండ్స్. 12 కిలోమీటర్స్ ఏమో నడిచాము ఫ్రెండ్స్. ఇంకా 8 కిలోమీటర్స్ ఉంది ఫ్రెండ్స్. సమయం సాయంత్రం 8:30. చేతులు డబ్బులు పోయినే అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే. నేనేదో ఫన్నీగా చూపిస్తున్నాను కానీ సిచ్యువేషన్ మాత్రం నార్మల్గా లేదు. కేదార్నాథ్ ట్రెక్కింగ్ అనుకున్నంత ఈజీ అయితే కాదు. చాలా చాలా కష్టంగా ఉంది. ఇంకా ఆ రోజు మా వల్ల కాక ఇంకా 5 కిలోమీటర్స్ ఉందనగా అక్కడే టెంట్లో అయితే స్టే చేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే లేచి మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాము. మేము టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యేసరికి అరౌండ్ 11 o'clock అయితే అయింది. ఇంకా టెంపుల్ ఫస్ట్ వ్యూని చూడగానే ఇన్ని గంటలు నడిచిన కష్టం అంతా ఒక్క సెకండ్లో ఎగిరిపోయింది. అండ్ తర్వాత మేము టెంపుల్ దగ్గరికి రాగానే డోలీని అయితే టెంపుల్ లోపలికి తీసుకెళ్తున్నారు. అది కూడా చూడగలిగాము. మేము ఈ కేదార్నాథ్ ట్రిప్ అనుకున్నప్పటి నుంచి చాలా అడ్డంకులే ఫేస్ చేసాం. అన్ని అడ్డంకులు దాటుకొని టెంపుల్ దగ్గర దాకా అయితే వచ్చాం. కానీ ఇప్పుడే అసలైన టాస్క్ అయితే ఎదురైంది. టెంపుల్లో స్పర్శ దర్శనం 12 o'clock దాకే ఉంటుంది. కానీ మేము రీచ్ అయింది అరౌండ్ 11-11:30 ఆ టైంకి. ఇంకా స్పర్శ దర్శనం అయితే మిస్ అయిపోయాము. ఆఫ్టర్నూన్ 12:30కి టెంపుల్ అయితే క్లోజ్ చేసేసారు. ఇంకా 3 o'clockకి మళ్ళీ దర్శనానికి అయితే పంపించారు. అంతసేపు క్యూ లైన్లోనే ఉండి నార్మల్ దర్శనం అయితే చేసుకున్నాం. దూరం నుంచి అలంకరణతో ఉన్న శివయ్యని. ఇంకా తర్వాత టెంపుల్ ఎదురుగా ఒక హోటల్ ఉంటే అక్కడికైతే వచ్చి కూర్చున్నాం ఫుడ్ తినడానికి. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ కేదార్నాథ్. స్నోఫాల్ పడుతుందా? ఫైనల్ గా మేము అనుకున్నట్టయితే కేదార్నాథ్ లో స్నోఫాల్ పడుతుంది. ఫుల్ ఎక్సైట్మెంట్ గా ఉన్నాం. రేపైతే కేదార్నాథ్ క్లోజ్ అయిపోతున్నారు 23rd. ఏంటనుకుంటారా? Snowfall in Kedarnath.
మొత్తానికి అలా గడిచింది మా ఈవినింగ్ ఎట్ కేదార్నాథ్. కాకపోతే ఒక్కటే బాధ, స్పర్శ దర్శనం మిస్ అయిపోయామని. చాలా మందిని అయితే అడిగాం మళ్ళీ దర్శనం ఉంటుందా అని. ఎవ్వరు అయితే ఇంకా ఉండదు, రేపే కదా క్లోజింగ్ అని అయితే చెప్పి భయపెట్టేశారు. కానీ ఆరతి ఇచ్చే టైంలో అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు, ఈ రోజు నైట్ 10 నుంచి మార్నింగ్ 3 వరకు ధర్మదర్శనం అయితే ఉంటుంది అని. నాకు పోయిన ఊపిరి అయితే తిరిగి వచ్చింది. హర మహాదేవ శంభో శంకర. రోడ్లో పొగలొస్తున్నాయి. వెదర్ అయితే -11 ఉంది. ఇప్పుడే స్పర్శ దర్శనానికి కుదిరారు. ఈ రోజే లాస్ట్ ఈ ఇయర్ కి. అవుతుందా అని చెప్పి ఏడుపు వచ్చేసింది. మార్నింగ్ నుంచి ఏడ్చుకుంటూ కూర్చున్నాను. దర్శనం అయింది. ఇలా ఉన్నాయి మా అవతారాలు. దాదాపు 15 మినిట్స్ అయితే లోపల టెంపుల్ అయితే దర్శనం చేసుకున్నాము. శివుని అయితే ఒక 15 మినిట్స్ బాగా తాకి హక్ చేసుకొని మరీ బయటకు వచ్చాము మేమైతే. చాలు ఈ జన్మకి. धर्म की जगह ऐसा कर रहा है। एक साल चाय पड़ रही, तुम्हारा क्या जाए। అందరికీ తెలిసిన విషయమే, కేదార్నాథ్ టెంపుల్ 6 మంత్స్ పాటు క్లోజ్ చేసేస్తారు. సో దిస్ వాస్ ద డే. ఈ రోజే కేదార్నాథ్ క్లోజింగ్ డే. క్లోజింగ్ సెరమనీ అయితే స్టార్ట్ అయిపోయింది. అరౌండ్ మార్నింగ్ 7 o'clock అయితే టెంపుల్ కి సీల్ వేసేసారు. అక్కడున్న లోకల్స్ అయితే వచ్చి నందికి చాలా లావుగా ఉన్న ఒక రగ్ అయితే కప్పారు. మేబీ అది రిచువల్ ఏమో, కానీ నాకైతే మాత్రం నందికి చలి పుట్టకుండా అలా చేశారేమో అని అనిపించింది. నిజంగా ఎంత మంచోళ్ళు వీళ్ళు. మార్నింగ్ 6:30 నుంచి ఇక్కడైతే వచ్చి నించో ఉన్నాం. 7:30 కల్లా క్లోజింగ్ సెరమనీ అయితే స్టార్ట్ అవుతుందన్నారు. కానీ 8 అవుతున్నా ఏమీ స్టార్ట్ అవ్వలేదు. అందరం వెయిట్ చేస్తూనే ఉన్నాం. సో ఎందుకు ఇంత లేట్ అని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే సీఎం వస్తున్నాడంట. సో దట్ ఆయన కోసం వెయిటింగ్ అనమాట. మై ఇన్నర్ ఫీలింగ్ వాస్ దేవుడి కోసం మనుషులు వెయిట్ చేయడం మానేసి మనుషుల కోసం దేవుడు వెయిట్ చేయాల్సి వస్తుంది ఏంట్రా బాబు అని. సో ఫైనలీ అరౌండ్ 8:20 గల సీఎం సాబ్ అయితే వచ్చేసాడు. ఇన్నాళ్ళు మా ఎదురు చూపులు అయితే పూర్తయిపోయాయి. సీఎం సాబ్ దర్శన భాగ్యం అయితే దొరికేసింది. సారీ, జస్ట్ కిడ్డింగ్. ఎవరికైనా ఈ క్లోజింగ్ సెరమనీ అంటే ఏంటో ఐడియా లేకపోతే క్లుప్తంగా చెప్తాను వినండి. ఈ 6 నెలల పాటు టెంపుల్ క్లోజ్ చేసేస్తారు కాబట్టి దేవుడికి ఇంకా పూజలు ఉండవు. అందుకని ఆయన ఉత్సవమూర్తిని అయితే కేదార్నాథ్ టెంపుల్ నుంచి అరౌండ్ 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊకీమత్లోని ఓంకారేశ్వర్ టెంపుల్ వరకు అయితే తీసుకెళ్తారు. ఇంకా ఆ ఉత్సవమూర్తికి అయితే పూజలు జరుగుతాయి. అదే ఈ క్లోజింగ్ సెరమనీ. थोड़ा पीछे
ఒక 10 నిమిషాల పాటు మొత్తం అల్లకల్లోలం అయితే చేసేసారు. ఇంకా డోలీ వెళ్ళిపోగానే అంతా పీస్ఫుల్ అయిపోయింది. ఇంట్లో వాళ్ళైతే కేదార్నాథ్ నుంచి మట్టి తీసుకురమ్మన్నారు. కేదార్నాథ్ కా మట్టి హే. She moves like a map with no borders, a whisper caught in the wind. I see her boots at the corner cafe with a notebook and a grin. She's chasing skies I've never named while I stay in my lane. But something in the way she moves keeps pulling at my chain. Oh, traveler, you carry the sun in your stride. 5 रुपए लगा 5 रुपए जय भोलेनाथ का बोलो. विश्वास करो भगवान का ऊपर. జై బోలే జై బోలే జై బోలే జై భోలేనాథ్. మామూలు కష్టాలు పడలేదు మేమైతే ఇక్కడికి రావడానికి. సో ఫైనల్లీ రీచ్ అయిపోయాం అనుకున్నాం, కానీ ముందు రోజు దీపావళి టపాకాయలు కాల్చాము. ఇక నైట్ పడుకునేసరికి లేట్ అయిపోయింది. ఇంక మార్నింగ్ లేవలేక 10:30కి స్టార్ట్ అయ్యాము అక్కడి నుంచి మేము. ఇంకా ఆ రోజు అయిపోతుందిలే వచ్చేద్దాము, నిన్న దర్శనం చేసుకుందాం మార్నింగ్ స్పర్శ దర్శనం అని అనుకున్నాం, కానీ మేము రాలేకపోయాం. ఒకరికి లెగ్ ప్రాబ్లం ఉంది. నిజంగా 19 కిలోమీటర్స్ అంటున్నారు, కానీ అంతకంటే ఎక్కువ ఉంది. ఏదో 30-40 కిలోమీటర్స్ ఉన్నట్టుంది అసలు ఆ రూట్ అయితే. ఎక్కుతుంటే వస్తుంది వస్తుంది వస్తుంది, ఎవ్వరు సరిగ్గా ఆన్సరే చెప్పట్లేదు. ఒకరేం 5 అంటారు, ఒకరేం 6 అంటారు. బోర్డుల మీద కూడా కరెక్ట్గానే లేదు అసలు. కిలోమీటర్స్ ముందైతే ఆగిపోయాం. అప్పటికే 11 o'clock అయిపోయింది. ఇంకా అక్కడే క్యాంప్ టెంట్లు అయితే తీసేసుకొని అక్కడే పడుకుండిపోయాం. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మళ్ళీ బయలుదేరి స్టార్ట్ అయ్యాం 6 o'clockకి. అప్పటికి ఇక్కడికి వచ్చేసరికి స్నానం చేసి 11 o'clock అయితే అయిపోయింది. సో కొంతమంది ఏం చెప్పారంటే అక్కడ కొంతమంది మనీ తీసుకొని దర్శనానికి పంపిస్తారు, వాళ్ళకి మనీ ఇచ్చి వెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళ కోసం కూడా ట్రై చేసాం, అది కూడా దొరకలేదు. వాళ్ళు అయిపోయింది, దర్శనం కూడా క్లోజ్ చేసేసారు. నిన్న 22 అక్టోబర్న స్పర్శ దర్శనం క్లోజ్ అయిపోయింది మేము వచ్చేసరికి. సరే ఈ రోజు ఉంటుందేమో అని హోప్తో అంటే చాలా మందిని అడిగితే అసలు ఉండదు దర్శనం అని చెప్తున్నారు. చాలా మార్నింగ్ 3 o'clockకే టెంపుల్ క్లోజ్ అయిపోద్ది, మీకు ఎలా ఉంటుంది దర్శనం అని చెప్పి చాలా మంది భయపెట్టారు. దర్శనం మిస్ అయిపోయాం ఇయర్కి. ఇంకా అయిపోయింది పో సినిమా అనుకొని. ఏడుపు కాదు నాకైతే, టెంపుల్ ముందు కూర్చొని ఏడ్చుకుంటా ఉన్నాను. మళ్ళీ ఇంకో పరీక్ష స్టార్ట్ అయింది అంతే. ఇంకా తర్వాత నార్మల్ దర్శనానికి వెళ్ళి ఆ దర్శనమైనా చేసుకున్నాంలే అని చెప్పి ఆ దర్శనం చేసుకొని వచ్చేసాం. ఆ తర్వాత ఈవినింగ్ 6th టైంలో వాళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట, 10 o'clock నుంచి 3 o'clock వరకు ధర్మదర్శనం ఉంటుందని. అబ్బా సాయిరామ్ అనిపించింది నాకైతే. నిజంగా ప్రాణం పోయిన ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. ఇంత నడిచింది మొత్తం అన్నీ ఎగిరిపోయినాయి నొప్పులన్నీ ఒక్క సెకండ్లో. నాకైతే ఒక్కటా రెండా ఎన్ని పరీక్షలో తెలుసు కేదార్నాథ్కి మేము రావడానికి. అయ్యో బాబోయ్, ఫైనల్లీ మా మొర ఆలకించాడు ఆ శివయ్య. స్పర్శ దర్శనం వచ్చేసాము. మేము ఎక్స్పెక్ట్ చేసినట్టే స్పర్శ దర్శనం కూడా దొరికింది. నైట్ 7:30 నుంచి క్యూ లైన్ లో ఉంటే అరౌండ్ 11 o'clock అయితే దర్శనం దొరికింది మాకు. -11 లో అయితే ఉన్నాం మేము. మామూలు చలి కాదు. ఇంకొకటి ఎప్పటి నుంచో ఉన్న డ్రీమ్ కేదార్నాథ్ లో స్నోఫాల్ లో కేదార్నాథ్ చూడాలని, ఆ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయిపోయింది మాకైతే. నిన్న స్నోఫాల్ పడింది. నిన్న పెట్టిన పరీక్షలన్నిటికీ వర్త్ అనిపించేలాంటి దర్శనం దొరికింది. మా ఒళ్ళంతా చేతులంతా మొత్తం
మొత్తం విభూతి విగ్రహాన్ని శివలింగాన్ని అయితే ఇలా హగ్ చేసుకుని అయితే దర్శనం చేసుకున్నాను నేనైతే. మామూలు దర్శనం కాదు, 2 సార్లు వెళ్ళాం. ఒకసారి బాగా దర్శనం చేసుకుని వచ్చాం, అట్లే శివలింగం పైన పడిపోయాను నేనైతే. నా మీద జనాలంతా పడిపోయారు, అట్లా పడిపోయారు. మళ్ళీ వచ్చాం, మళ్ళీ ఇంకొకసారి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాం. మామూలు దర్శనం కాదు అది. ఇంక ఎర్లీ మార్నింగ్ 5కి అయితే లేచాము. నైట్ ఆల్మోస్ట్ 12 అయిపోయింది. వెళ్ళి పడుకొని మార్నింగ్ అయితే లేచి వచ్చాం. ఏం స్టార్ట్ అవ్వలేదు. సో మళ్ళీ వెళ్ళి కాసేపు అయ్యాక వచ్చాము. అరౌండ్ 7:30 ఆ టైంకి అనుకుంటా సీఎంఓ ఎవరో వచ్చారు. ఇంకా తర్వాత డోలీ యాత్ర కూడా స్టార్ట్ చేశారు. డోలీ కూడా కిందకి వెళ్ళిపోయింది. ఇంకొక 6 నెలలు టెంపుల్ అయితే క్లోజ్లోనే ఉంటుంది. ఎవరికి దర్శనాలు అయితే ఉండవు. శివయ్య ఒక్కడే ఒంటరిగా ఇక్కడైతే ఉండబోతున్నాడు. చాలా బాధగా ఉంది. ఖచ్చితంగా క్లోజింగ్ సెరమనీకి అయితే కేదార్నాథ్లో ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి. ఓపెనింగ్ క్లోజింగ్ అయితే ఖచ్చితంగా రండి అని చెప్తాను నేనైతే. నార్మల్ టైం కంటే మీరు ఈ టైంలో రావడం వల్ల మీకు కలిగే ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. చాలా మంది మాతో అయితే అమర్నాథ్కి వెళ్ళాం మేము. మాతో అన్నారు అమర్నాథ్ కంటే కేదార్నాథే కష్టమని. అదేంటి అమర్నాథ్ 3 days వాకింగ్ కదా, దానికంటే ఇది అంత కష్టమా అని అనుకున్నాం. కానీ మేము ఫేస్ చేసిన పరీక్షలు అన్నీ ఇన్ని కాదు, నిజంగా కొన్ని చెప్పుకోలేని ట్విస్ట్లు, జలక్లు. అయ్యో దర్శనం కూడా అవ్వదు అనేలాంటి స్టేజ్. కేదార్నాథ్ టఫా కాదని చాలా మంది నన్ను అడిగితే నేనైతే ఒకే మాట చెప్తాను, కేదార్నాథ్ చర్చ్ కొంచెం టఫ్. ఎందుకంటే ఇది మొత్తం అప్పులో ఉంటుంది. మనం ఎక్కేది మొత్తం కింద నుంచి పై వరకు మనం అప్పులో ఎక్కాలి. అమర్నాథ్ అయితే కొంచెం ఫ్లాట్ గా ఉంటుంది. కొన్ని చోట్ల ఇలా కూడా ఉంటది, గణేష్ టాప్ అలాంటి ఏరియాస్ లో. సో అది కష్టమా ఇది కష్టమా అనేది పక్కన పెట్టేస్తే, శివయ్య మాత్రం ఈ కేదార్నాథ్కి మమ్మల్ని రప్పించడానికి చాలా పరీక్షలు అయితే పెట్టాడు. మేము వాటన్నిటిని ఫేస్ చేసాం. ఫైనల్లీ మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు స్నోఫాల్, స్పర్శ దర్శనం, డోలీ యాత్ర, క్లోజింగ్ సెరమనీ అన్నీ చూసేసాం. డోలీ కూడా పట్టుకున్నాం మేమైతే. ఆ ఫీలింగ్ మేము మాటల్లో కూడా చెప్పలేము, అంత బాగుంది. నిజంగా ఈ టెంపుల్ ఎంత గొప్పదో అనడానికి ఆ భీమశాల చాలదా నిదర్శనం. ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో గారి. ఇవన్నీ చూస్తుంటే శివయ్య నిజంగా ఇక్కడే ఉన్నాడేమో అనిపిస్తుంది. ఉండాడేమో కాదు, నిజంగా అక్కడ ఉన్నాడు. అందుకే మాకు ఇన్ని పరీక్షలు ఎదురయ్యాయి. మేము నిన్న మార్నింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు నించోడానికి కూడా సందు లేనంత జనాలు ఉన్నారు. ఇప్పుడు చూడండి మొత్తం ఖాళీ, అన్ని అంగళ్ళు పీకేశారు, సర్దుకొని వెళ్ళిపోతున్నారు అట్లనే. ఆ ఓం దగ్గర అయితే ఫోటో తీసుకోవడానికి అసలు సందు లేదు. ఇప్పుడు ఒక్కరు కూడా లేరు, 1-2 ఉన్నారు అంతే, మొత్తం ఖాళీ. హలో, we are cooking in Kedarnath. హలో, కరెంట్ వస్తుంది పోతుంది. రిక్వెస్ట్ చేసాం, గ్యాస్ ఇచ్చారు. మ్యాగీ కుకింగ్, మ్యాగీ హే, మ్యాగీ హే, ఫ్యామిలీ ప్యాక్ మ్యాగీ హే. మా మాటి నమ్మరు అక్కడికి మ్యాగీ అక్కడ పెట్టుకున్నాం. హాయిగా. కేదార్నాథ్ లో లాస్ట్ డే సినారియోస్ ఇలా ఉన్నాయి. మరీ దారుణం ఇది. డోలీని తగలబెట్టేశారు. నమస్తే. ఆయన అంత ముందు కూడా నేను గమనించలే వీడియోస్ లో చూస్తున్నాను. ఈ రోజు బుట్ట పట్టుకోన్నాడు ఆయన కూడా, ఆయనే కదా. కేదార్నాథ్ లో మేము మ్యాగీ చేసుకున్నా. ప్రిపేరింగ్ కేదార్నాథ్. మస్తు ఉంది. తిన్నారా అసలు? తిన్నాను. ఫ్రెండ్స్ కైసే హే? వెళ్తున్నాము. స్నోఫాల్ స్టార్ట్ అయింది. డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్. అయితే వెళ్తున్నాము. ఇప్పుడే స్నోఫాల్ అయితే అవుతుంది. ఇండియా జెండా తీసుకొని వెళ్తున్నాడు. చూడాలి మరి ఎన్ని గంటలకు రీచ్ అవుతాము.
భారీగా స్నోఫాల్. ముసుగు దొంగలం అయిపోయాం. వల్లే పడుతుంది స్నోఫాల్ అయితే. ఎలా ఉంది కానీ స్నో విత్ రెయిన్ కనిపిస్తుందా? నీ జాకెట్ మీద కనిపిస్తుంది. తెల్లగా ఉంది కదా. మేము ఆఫ్టర్నూన్ 1 o'clock అలా ఒక చోట అయితే ఆగి మ్యాగీ కుక్ చేసుకొని తినేసి బయలుదేరాం. అప్పటి నుంచి స్నో విత్ రెయిన్ అయితే పడుతూనే ఉంది. అండ్ మాతో పాటు వచ్చిన వాళ్ళు వద్దు అంటున్నా వినకుండా షార్ట్ కట్లో వెళ్దామన్నారు. సో ఆ రూట్లో అయితే వచ్చాం. రూట్ మాత్రం బీభత్సంగా ఉంది. అందులో వాన పడడంతో ఇంకా దారుణంగా అయితే తయారైపోయింది. ఇన్ కేస్ అలాంటి రూట్లో మనకేమన్నా అయినా పట్టించుకునే నాదుడు కూడా లేడు. అందులో క్లోజింగ్ డే, జనాలు చాలా తగ్గిపోయారు. ఆ రూట్లో ఎవరో అరాకొరా వస్తున్నారనే గానీ అసలు జనాలు చాలా తక్కువ ఉన్నారు. చాలా భయం వేసింది అసలు. అడ్వెంచర్ దారి తప్పాం కేదార్నాథ్కి వచ్చి. షార్ట్ కట్ అని చెప్పి ఈ రూట్ లోకి వచ్చాం. స్నోఫాల్ వాన కలిసి పడుతుంది. స్నోఫాల్ వాన రెండు మిక్సింగ్ అయితే వస్తుంది. వీళ్ళు తెలియక దండం రా బాబు. 6 నెలలు ఎక్కడ ఈ వస్తువులు కిందకి తీసుకోవాల్సి వస్తుందని చెప్పి మూసేసి ఒక గుంట నవ్వేసి పట్టేసేసి పట్టలాపల సామాన్లు అన్ని వేసి దాచిపెట్టేస్తున్నారు రా బాబు. ఏందిరా ఇలా వీళ్ళు తెలివికి ఎంత హద్దే లేదా? అసలు రూట్ చూడండి ఖాళీగా ఉంది మొత్తం. కలవడేసావా? మేము 21st October ఈ రూట్లో ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాం. అప్పటికి ఇంకా ఇప్పటికీ చాలా తేడా అయితే ఉంది. రిటర్న్ వస్తున్నప్పుడు షాప్స్ ఏమీ లేవు, అన్నీ పీకేస్తున్నారు. ఐటమ్స్ ఏమన్నా మిగిలిపోయింటే వాటిని తగలబెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఫుడ్ దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది. షాప్స్ అన్నీ క్లోజ్డ్, జనాలు చాలా తక్కువగా ఉన్నారు. ఫ్రీ 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 సస్తేమే నై ఫ్రీ మే. మేము గమనించిన ఇంకా ఫేస్ చేసిన ఇంకొక విషయం ఏంటంటే మార్నింగ్ 10 or 11 దాటిన తర్వాత, అంటే ఈ క్లోజింగ్ డే రోజున గుర్రాలు దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఆ గుర్రాలను యూజ్ చేసుకొని వాళ్ళ సామాన్లన్నింటినీ వాళ్ళ కిందకి తీసుకెళ్తున్నారు కాబట్టి గుర్రాల మీద మనల్ని ఎక్కించుకొని కూడా తీసుకెళ్లట్లేదు. మాతో పాటు వచ్చిన వాళ్ళలో ఒకరికి కొంచెం లెగ్ ప్రాబ్లం అయింది. సో గుర్రం ఎక్కిద్దామని చూస్తే మా వాళ్ళు చాలా లేట్గా అయితే కదిలారు. దానివల్ల గుర్రాలన్నీ అప్పటికే వెళ్ళిపోయాయి. ఇంకా తప్పలేదు, చచ్చినట్టు నడుచుకుంటూనే కిందకి రావాల్సి వచ్చింది. విషమ పరీక్ష ఎక్స్పీరియన్స్ పులుసు కారిపోయింది ఫ్రెండ్స్. ఒంట్లో ఓపిక లేదు ఫ్రెండ్స్. నేనమ్మా నరకం అంటే లైవ్ లో చూస్తున్నాను భయ్య ఈరోజు. ఈ కేదార్నాథ్ ట్రెక్కింగ్ ఎక్కడమే కాదు, దిగడం కూడా చాలా కష్టంగా ఉంది. మోకాళ్ళన్నీ పట్టేస్తున్నాయి. అందరి సిచ్యువేషన్స్ చాలా బ్యాడ్గా తయారయ్యాయి. ఇంకా ఫైనల్లీ ఎలాగోలా 10:30 ఆ టైంకి అయితే కిందకైతే రీచ్ అయ్యాం. ఇంకా అక్కడి నుంచి జీప్ అయితే మాట్లాడుకొని సోన్ప్రాగ్ అయితే వచ్చేసి రూమ్ తీసుకొని అయితే సెట్ అయిపోయాం. సో మొత్తానికి అలా జరిగిందనమాట మా కేదార్నాథ్ ట్రిప్. ట్రెక్కింగ్ పైకి ఎక్కడం, దిగడం, క్లోజింగ్ సెరమనీ చూసాం, స్నోఫాల్ చూసాము, స్పర్శ దర్శనం చేసుకున్నాం. All is well. Thanks for watching till the end.